హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం సుస్వాగతం. మనకి రకరకాల బీన్స్ చిన్నగా ఉంటాయి, కానీ డబల్ బీన్స్ అని మార్కెట్లో ఎక్కువగా దొరుకుతుంది. దాంట్లో పౌష్టిక విలువలు ఎక్కువ ఉంటాయి, ప్రోటీన్స్ కూడా చక్కగా ఎక్కువ ఉంటాయి. అయితే ఈ బీన్స్ చూడ్డానికి ఇంత ఉంటాయి, కానీ నీళ్ళల్లో నానేసామనుకోండి ఇంత అవుతాయి. మరి ఇంత కాకపోయినా ఇంత అవుతాయి. దాంతో పులావ్ చేసుకుంటే తినేటప్పుడు భలేగా ఉంటుంది. మరి రాగిని మీకోసం స్పెషల్ డబల్ బీన్స్ పులావ్ ఎలా చేయాలో చూపిస్తుంది, మరి చూడండి. ఈరోజు మీ అందరి కోసం ఒక చక్కటి పులావ్ తీసుకొచ్చేసాను, కొంచెం వెరైటీగా. ఈరోజు ఈ పులావ్ మనం డబుల్ బీన్స్తో చేయబోతున్నాం. సో ఇవి తీసుకొచ్చేసేసి చక్కటి పులావ్ చేసుకోవచ్చు. నేను ఈరోజు ఎలా చేస్తున్నానో మీరు అలాగే చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్గా అయితే ఇలా ఉంటాయి. మనం నానబెట్టిన తర్వాత 6 గంటల పాటు మనం నానబెట్టుకోవాలి. సో నానబెట్టిన తర్వాత ఇలా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చూడటానికి. సో మరి వీటితోని ఈరోజు చక్కటి పులావ్ చేస్తున్నాము. అలాగే కొన్ని వెజిటబుల్స్ కూడా యాడ్ చేస్తున్నాను ఈ పులావ్లో. ఫస్ట్గా మనము కొన్ని మసాలాలు డ్రై రోస్ట్ చేయబోతున్నాము. సో ఫస్ట్గా మనం గరం మసాలా, దాల్చిన చెక్క, అలాగే లవంగ, ఇలాచి, అలాగే ధనియాలు, ఒక చిన్న టీ స్పూన్, లేదంటే మీరు ఎంత క్వాంటిటీ రైస్ తీసుకుంటున్నారో దానికి తగ్గట్టు మీరు మసాలాలు యాడ్ చేసుకోవచ్చు. అలాగే మిరియాలు, అలాగే కల్పాసి, అలాగే స్టార్ యానెస్, అనాసి పువ్వు, అలాగే ఎండుమిరపకాయలు ఒక 3. ఇవి మనం స్లో ఫ్లేమ్లో చక్కటి ఫ్లేవర్ వచ్చేంత వరకు మనం డ్రై రోస్ట్ చేసుకుంటాము. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత గ్రైండర్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకుంటాం. ఎప్పుడైనా ఇలాంటి పులావులు చేసేటప్పుడు మీరు కొంచెం ఫ్రెష్గా ఇలాంటి మసాలాలు చేసి యాడ్ చేసుకుంటే మన పులావ్ చక్కటి టేస్ట్ వస్తుంది. సో మరి చూడండి చక్కగా డ్రై రోస్ట్ అయిపోయాయి. కొంచెం ఎక్కువగా మీరు కావాలంటే చేసుకోవచ్చు. నేను ఈరోజు కొంచెమే చేసుకుంటే మనకి గ్రైండర్లో గ్రైండ్ అవ్వడం కష్టం అవుతుంది కదా, కొంచెం ఎక్స్ట్రా చేసుకోండి. మీరు వేరే వాటికి కూడా వాడుకోవచ్చు. సో మరి ఇవి నేను గ్రైండర్లో వేసుకొని కాస్త చల్లారాక మీరు వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇలా పొడి చేసుకొని మీరు కొంచెం ఎక్స్ట్రా కావాలంటే కూడా చేసి స్టోర్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైనా మనం ఇమీడియట్గా చేసుకుంటే ఆ మసాలా ఫ్లేవర్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. సో ఇది రెడీగా ఉంది, పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం పులావ్ చేయడానికి రెడీ. సో ఫస్ట్గా పులావ్ చేయడం కోసము మనం బాసుమతి రైస్ వాడుకుంటే చాలా బాగుంటుంది. లేదంటే మీరు రెగ్యులర్ రైస్ అయినా కూడా వాడుకోవచ్చు. ఒక అరగంట పాటు మీరు బాసుమతి రైస్ని నీళ్ళల్లో నానబెట్టేసేయండి. అప్పుడు చక్కగా మనకి పులావ్ రెడీ అవుతుంది. సో ఫస్ట్గా ఈ ప్యాన్లో కాస్త ఆయిల్ పోసుకుందాం. పులావ్ మీరు కావాలంటే ఆయిల్తో చేయండి, లేదంటే బటరు, నెయ్యి ఏదన్నా వాడుకోవచ్చు. కాస్త ఆయిల్ వేడెక్కాక షాజీరా, అలాగే ఇందులో పచ్చిమిరపకాయలు సన్నగా కాకపోతే మీరు పొడుగ్గా స్లిప్ చేసుకొని కూడా వేసుకోవచ్చు, లేదంటే సగం విరక్కొట్టి కూడా వేసుకోవచ్చు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనెలోనే కాస్త పుదీనా, అలాగే కాస్త కొత్తిమీర. ఆయిల్లో ఇలాంటి పులావ్స్ చేసుకున్నప్పుడు మీరు కొత్తిమీర, పుదీనా ఆయిల్లో వేస్తే చక్కటి ఫ్లేవర్ వస్తుంది. సో కొంచెం మిక్స్ చేసిన తర్వాత ఇందులో బంగాళదుంప, అలాగే క్యారెట్స్ అన్నీ ఒకటే సైజుగా మీరు కట్ చేసుకుంటే మనకి ఉడకటానికి ఈజీగా ఉడికిపోతుంది రైస్తో పాటు. ఇందులో ఈ డబుల్ బీన్స్ కూడా చూస్తే ఇంత పెద్దగా ఉన్నాయి కదా, మన రైస్తో పాటు ఇవి కూడా ఉడికిపోతాయి. మీరేం కుక్కర్లో ఉడికించాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మనం రైస్తో పాటు ఇవి ఉడికిపోతాయి. ఇందులో కాస్త సాల్ట్ కూడా వేసుకుందాం. ఫస్ట్ కాస్త వేసుకోండి,
ఆ తర్వాత మరి కాస్త వాటర్ వేసిన తర్వాత మనం సాల్ట్ వేసుకోవచ్చు. సో ఒక్కసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం. ఒక 2 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. రెండు నిమిషాల తర్వాత మనం మూత తీసేసి ఇప్పుడు మనం ఈ గరం మసాలా ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో ఈ గరం మసాలాని ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఎందుకంటే నేను 1 కప్పు రైస్ వాడుతున్నాను కాబట్టి మరీ ఎక్కువగా కాకుండా ఒక 1/2 టీ స్పూను గరం మసాలా. ఇప్పుడు మరి కాస్త ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి కుక్ చేసుకుందాం. ఆ తర్వాత కాస్త వాటర్ వేసేసి ఒక 5 నిమిషాల పాటు నేను ఫస్ట్ కూరగాయలను ఉడికిస్తాను. ఆ తర్వాత మనం రైస్ వేసుకొని ఉడికించుకుంటే 2 ఈక్వల్గా ఉడికిపోతాయి. ఇంకో 2 నిమిషాల తర్వాత మూత తీసేసి ఇప్పుడు మనం నీళ్లు వేసుకుందాం. నీళ్లు వేసుకొని ఒక 60% మనం ఈ కూరగాయలు ఉడికేంత వరకు ఉడికించుకుంటే తర్వాత మనం రైస్ వేసుకునేటప్పుడు ఈక్వల్గా 2 ఉడికిపోతాయి. సో మరి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మనం ఉడికించుకుంటే కూరగాయలు ఉడికిపోతాయి. ఈ వాటర్ని చెక్ చేసుకుందాము, సాల్ట్ కరెక్ట్గా ఉందా లేదో. ఇప్పుడు మరి రైస్ వేయాలి కదా, సో కాస్త చెక్ చేసుకుంటే గరం మసాలా ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంది. కొంచెం సాల్ట్ పడుతుంది. వేసుకున్న తర్వాత వాటర్ కూడా ఇంకొంచెం, నేను చెప్పాను కదా 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను ఈరోజు. సో 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పడుతుంది. సో కొంచెం అంత, మరీ ఎక్కువ కాదు. పులావ్స్కి కొంచెం పొడి పొడిగా కావాలి కాబట్టి కాస్త ఎక్కువ. సో మరి రైస్ వేసుకునే ముందు ఒక్కసారి కాస్త నిమ్మకాయ జ్యూస్ వేసుకుందాము. కాస్త పులుపు వస్తుంది, అలాగే మన రైస్ పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం. ఈ రైస్ వేసుకున్న తర్వాత ఎక్కువగా మిక్స్ చేసుకోకూడదు, ఎందుకంటే మనం నానపెడతాము. అలాగే ఎక్కువగా మిక్స్ చేసుకున్నారనుకోండి విరిగిపోతాయి. మరీ ఎక్కువగా మిక్స్ చేసుకోకుండా కాస్త లైట్గా ఒక్కసారి మిక్స్ చేస్తే సరిపోతుంది. చూడండి ఇలా ఈ రైస్ అంతా వాటర్లోకి వెళ్ళేంత వరకు కొంచెం ఇలా గ్యాప్స్ చేసేస్తే ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని స్లో ఫ్లేమ్లో ఉడికిచ్చేసుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. స్లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని మనం ఉడికిచ్చేస్తే రైస్ ఉడికిపోతుంది. మిగతా మన కూరగాయలు ఇంకా 40% ఉడకాలి కదా, సో అవి కూడా ఈ రైస్తో పాటు ఉడికిపోతాయి. రైస్ కుక్ అయిపోయింది. అలాగే కొంచెం మెల్లిగా కలిపితే మన బిర్యానీ రైస్ విరక్కుండా ఉంటుంది. అలాగే మనం వెజిటేబుల్స్ చూద్దాము. ఈ వెజిటేబుల్ కూడా చూస్తే కరెక్ట్గా ఉడిపోయింది, సాఫ్ట్గా ఉన్నాయి. అలాగే మన డబుల్ బీన్స్ వేసాం కదా, ఈ బీన్స్ కూడా చూడండి సాఫ్ట్గా అయిపోయినాయి. అలాగే పర్ఫెక్ట్గా ఉడికినాయి. మరీ సాఫ్ట్గా అంటే మొత్తం మెత్తగా అవ్వకుండా ఒక బైట్ లాగా ఉంటేనే టేస్టీ. సో మరి మన డబుల్ బీన్ పులావ్ రెడీ అయిపోయింది. మరి ఈ పులావ్కి చక్కటి కాంబినేషన్ మీకు ఒక రాయితా కూడా చూపిస్తున్నాను. ఈ రాయితా కోసం కొంచెం టమాటో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, అలాగే ఉల్లిపాయ సన్నగా, ఇందులో కాస్త నిమ్మరసం. ఎందుకంటే ఈ పులావ్ ఘాటుగా మనం గరం మసాలా ఫ్రెష్గా వేసుకొని చేసుకున్నాము. చూస్తే కూడా మీకు తెలుస్తుంది కదా, చక్కటి గరం మసాలా ఫ్లేవర్ ఉంది, అలాగే ఘాటుగా పులావ్. సో మంచి కాంబినేషన్ రాయితా. ఇందులో చిటికెడు షుగరు, అలాగే మస్టర్డ్ సాస్ అని మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఈ మస్టర్డ్ సాస్ కాస్త వేసుకోవచ్చు, ఒకవేళ ఉంటే మీరు వేసుకోండి, లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. మరి ఈ మస్టర్డ్ పేస్ట్ అన్నాను కదండి, ఈ మస్టర్డ్ పేస్ట్ చాలా బాగుంటుంది. యూజువల్గా ఇవి బర్గర్స్లలో వీటిలలో చాలా ఎక్కువగా వాడతారు.
మరి మీరు ఇంట్లో కూడా ఈ చేసుకోవచ్చు. ఎలా అంటే మస్టర్డ్ అంటే ఆవాల్ని ఏం చేయండి అంటే కాస్త వెనిగర్లో మీరు సోక్ చేసి ఒక 6 గంటల పాటు పెట్టేస్తే ఆ సోక్ అయినది గ్రైండర్లో వేసుకొని కొంచెం ఉప్పు, షుగరు, అలాగే కాస్త ఆ వెనిగర్ వాటర్ కూడా వేసేసి చక్కగా పేస్ట్ చేసుకొని కాస్త చిటికెడు పసుపు వేసుకుంటే ఇలా మీకు మస్టర్డ్ సాస్ రెడీ అయిపోతుంది. సో ఇది కూడా వేసుకున్న తర్వాత మిక్స్ చేసేసి ఇందులో స్ప్రింగ్ ఆనియన్ అంటే మన ఉల్లి పొరకని వేస్తున్నాను. చాలామంది ఉల్లి పొరకని పెరుగు పచ్చడిలో వేసుకోరు, కానీ కొంచెం వెరైటీగా పెరుగు పచ్చడిలో ఉల్లి పొరక. ఇప్పుడు మనం పెరుగు, ఎప్పుడైనా మనం రెస్టారెంట్కి వెళ్తే మీరు చూసుంటారు, ఎప్పుడైనా రాయితా ఇచ్చేటప్పుడు చాలా పల్చటి రాయితా ఇస్తారు. అలా కాకుండా మనం కొంచెం గట్టిగా ఫ్రెష్గా మన ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. కాస్త సాల్ట్ వేసుకొని మిక్స్ చేసేయండి. చూడండి ఎంత చక్కటి సింపుల్ రాయితా, అది కూడా కాస్త పసుపు కలర్లో ఉంది కదా, ఎందుకంటే మనం మస్టర్డ్ సాస్ వేసుకున్నాం. 2 రెడీ అయిపోయాయి. ఇప్పుడు సింపుల్గా ఎంజాయ్ చేయడమే ఈ 2 కలిపి. తినటానికి మన పులావ్ రెడీగా ఉంది. డబుల్ బీన్స్ పులావ్. ఎక్కువగా చూడండి ఈ బీన్స్, నాకు చూస్తుంటేనే ఈ బీన్స్ మీద చాలా ముద్దొచ్చేస్తుంది, ఎందుకంటే చక్కగా ఉన్నాయి, చూస్తుంటేనే చాలా ముచ్చటగా ఉంది. అలాగే ఈ రాయితా మంచి కాంబినేషను. 2 కలిపేసుకొని వేడివేడిగా చాలా చాలా బాగుంది. ఎప్పుడైనా ఇలా బయట ఉండాలి. ప్లస్ మీ పులావ్ కూడా చూడండి, మరీ మెత్తగా కాకుండా పర్ఫెక్ట్గా ఇలా పొడి పొడిగా ఉంటేనే బిర్యానీ కానీ పులావ్స్ కానీ బాసుమతి రైస్ ఇలా కుక్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మరి వెంటనే మీరు వెళ్ళి ఈ డబుల్ బీన్స్ తెచ్చేసుకోండి, నేను చూపించినట్టు చేసేయండి. చాలా చాలా బాగుంది, మీ అందరు కూడా ఎంజాయ్ చేస్తారు. మీ ఫ్యామిలీ కూడా ఇలా చేసి పెట్టారంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. డబుల్ బీన్స్ వెజిటబుల్ పులావ్ తయారు చేయు విధానం. ముందుగా ఒక పాన్ వేడి చేసి హోల్ గరం మసాలా, ధనియాలు, మిరియాలు, కల్పాసి, అనాసి పువ్వు, ఎండుమిరపకాయలు వేసి వేయించి పౌడర్ చేసి పెట్టుకోవాలి. పాన్ లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో షాజీరా, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర వేసి వేయించి అందులో బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, 6 గంటల పాటు నానబెట్టిన డబుల్ బీన్స్, ఉప్పు వేసి మరి కాసేపు వేయించుకోవాలి. ఇందులో గ్రైండ్ చేసిన గరం మసాలా పౌడర్ వేసి మూత పెట్టి మరో 2 లేదా 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొన్ని నీళ్లు పోసి 5 లేదా 6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇందులో నిమ్మరసం, ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసి 5 లేదా 6 నిమిషాల పాటు మూత పెట్టి స్లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. రాయితా తయారు చేయ విధానం. ముందుగా ఒక బౌల్లో టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం, పంచదార, మస్టర్డ్ సాస్, ఉల్లికాడలు, పెరుగు వేసి కలిపి పులావ్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పరాటాలు అవి ఇవి స్టఫ్ చేయడంలో రాగిని చాలా చాలా స్పెషల్. అయితే మీకోసం ఈరోజు స్పెషల్ పూరి, అందులో కందిపప్పు కొంచెం ఎలా స్టఫ్ చేసి పూరి చేయాలో తనే చూపిస్తుంది. ఈరోజు పూరిలో చాలా చాలా స్పెషల్, ఎందుకంటే మనం పూరిలో కందిపప్పుని స్టఫ్ చేసి పూరి చేయబోతున్నాము. ఈ కందిపప్పును చూడండి, నేను ఇలా కొంచెం పలుకు మీద ఉడకబెట్టుకున్నాను. ఇలా ఉంటే మనకి నీళ్లు ఎక్కువగా ఉండకుండా, అంటే మాయిశ్చర్ ఎక్కువగా ఉండకుండా, పూరి చేసినప్పుడు ఈ స్టఫింగ్ బయటికి రాకుండా చక్కగా లోపల ఉంటుంది. కాబట్టి కొంచెం ఇలా పలుకు మీద నేను ఉడకబెట్టుకున్నాను. సో మరి ఫస్ట్గా ఈ పప్పుని నేను ఒక గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటాను. చూడండి, ఇక్కడ మన కందిపప్పుని చక్కగా గ్రైండ్ చేసుకున్నాను. మరీ పేస్ట్గా చేసుకోకండి, ఇలా కొంచెం బరకుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, చూడటానికి కూడా ఎంత పొడి పొడిగా ఉంది. ఇలాగే ఉంటే మన పూరీలు చక్కగా వస్తాయి, అలాగే బయటికి రాకుండా వస్తుంది. మరి ఇవి పక్కన పెట్టేసుకొని మరి పూరీకి కావాల్సింది పూరీ పిండి కదా, సో పూరీ పిండి తడుపుకోవాలి. కొంచెం అంత గోధుమ పిండి, మీరు గోధుమ పిండితోనే చేసుకోవచ్చు, లేదంటే మైదా పిండితో చేసుకోవచ్చు, లేదంటే 2 మిక్స్ చేసి కూడా మీరు పూరి
చేసుకోవచ్చు. ఇందులో కాస్త సాల్ట్ అలాగే వాటర్ వేసుకొని సాఫ్ట్గా తడుపుకోవాలి. లాస్ట్లో కొంచెం అంత ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 5 లేదా 10 నిమిషాల పాటు రెస్ట్ చేసుకోవాలి. సో ఇది రెస్ట్ అయ్యే లోపల మనం ఈ కందిపప్పుని స్టఫింగ్ కోసం కొన్ని మసాలాలు కలపాలి. ఫస్ట్ ఒక బౌల్లో కందిపప్పు, అలాగే ఇందులో సన్నగా తరిగి పెట్టిన పచ్చిమిరపకాయలు. నేనైతే ఈరోజు పచ్చిమిరపకాయలు వాడుతున్నాను. మీరు మీ స్టైల్లో ఎలా కావాలంటే అలా, మరి కారమే వేసుకోవచ్చు, పసుపే వేసుకోవచ్చు, లేదంటే పెప్పర్ పౌడర్ అంటే మన మిరియాల పొడి, ఏదైనా మీకు నచ్చిన స్టైల్లో స్టఫింగ్ మిక్స్ చేసుకోవచ్చు. ఇందులో కాస్త గరం మసాలా వేస్తున్నాను. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, చాలా చాలా సన్నగా, ఎందుకంటే మరీ లావుగా కట్ చేసి పెట్టుకున్నారనుకోండి మనం పూరీ చేసేటప్పుడు ఇది స్టఫ్ చేస్తే బయటకు వచ్చే అవకాశం ఉంది. అందుకనే కొంచెం సన్నగా చాప్ చేసుకోండి. ఇందులో కొత్తిమీర, అలాగే తగినంత సాల్ట్. ఆల్రెడీ మనం పూరీ పిండిలో కూడా సాల్ట్ వేసుకున్నాము, సో జాగ్రత్తగా మీరు సాల్ట్ వేసుకోండి. మరి ఈ మిక్చర్ రెడీగా ఉంది స్టఫ్ చేయటం కోసం. ఇవి ఫస్ట్గా మనం చిన్న చిట్టి ముద్దలు చేసుకుందాం పూరీ చేసుకోవటం కోసం. సో ఫస్ట్గా మనం ఈ పిండిని తీసుకొని కొంచెం ఎడ్జెస్ని సన్నగా చేసేసి మధ్యలో కాస్త లావుగా పెట్టుకొని కందిపప్పు స్టఫింగ్ని మనం లోపల పెట్టుకొని సీల్ చేసుకోవడమే. పిండి సాఫ్ట్గా ఉంటే మనకి బయటికి రాకుండా చక్కగా వస్తుంది. రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పూరీలాగా ఒత్తుకోవడమే. మరీ సన్నగా చేసుకోకుండా కొంచెం లావుగా చేసుకోండి పూరీలు. మరి ఇక్కడ పూరీలు చక్కగా రోల్ చేసేసుకున్నాను. మరి ఈరోజు నేను ఈ పూరీలు ఫ్రై చేయడం కోసం మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ని వాడుతున్నాను. ఇందులో omega-6 ఫ్యాటీ యాసిడ్స్ మరియు విటమిన్ A, D, E ఉన్నాయి. మరి హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. సో తగినంత ఆయిల్ పోసేసి కొంచెం మంచిగా కాగిన తర్వాత మనం ఈ పూరీలని డీప్ ఫ్రై చేసుకోవటమే. చక్కగా నూనె వేడైనాక ఈ పూరీని మనం ఆయిల్లో వేసుకొని, ఫస్ట్ చాలా బరువుగా ఉంది కాబట్టి, ఎందుకంటే స్టఫింగ్ పెట్టాం కాబట్టి బరువుగా ఉంటుంది, కిందికి వెళ్ళిపోతుంది. మంచిగా కుక్ అయిన తర్వాత చూడండి పైకి వచ్చేసింది. మన కచోరీలాగా చక్కగా పొంగుతాయి. పర్ఫెక్ట్గా చేసామనుకోండి ఎక్కడ పగలకుండా ఉంటుంది, నూనె కూడా లాగకుండా ఉంటుంది. అలాగే లోపల స్టఫింగ్ కూడా బయటికి రాకుండా, నూనె పాడవకుండా కరెక్ట్గా వస్తుంది మీరు కరెక్ట్గా స్టఫ్ చేస్తే. సో చూడండి చక్కగా పొంగినాయి. పిండి సాఫ్ట్గా ఉంటే మనకి పర్ఫెక్ట్ పూరీలు వస్తాయి. ఇలాంటి పూరీలు చేశారనుకోండి మనం పిల్లలకి టిఫిన్ బాక్స్లలో ఇంకా ఏమి ఇవ్వనక్కర్లేదు. డైరెక్ట్గా స్టఫింగ్లో మనం పచ్చిమిరపకాయలు అలాగే అల్లము అన్నీ వేసేసాం కాబట్టి ఇంకేం అవసరం లేదు. డైరెక్ట్గా ఇలాగే ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు లంచ్లో. అదే పెద్దవాళ్ళకైతే కాస్త పెరుగు, కొంచెం పచ్చడి ఇచ్చినా పర్వాలేదు. లేదంటే వాళ్ళ కోసం కొంచెం ఎక్స్ట్రా కారం లోపల స్టఫింగ్లో పెట్టేశారనుకోండి ఏమీ అవసరం లేదు. డైరెక్ట్గా ఇలాగే తినేయచ్చు. చల్లారిన తర్వాత కూడా టేస్టీగా ఉంటాయి. చూడండి పర్ఫెక్ట్ మన కందిపప్పు పూరీలు రెడీ అయిపోయాయి. మరి ఇవి ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నాయి. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి కూడా ఇంకా లాస్ట్ పూరీ చూడండి చక్కటి బంగారు రంగు వచ్చేసింది. మా అమ్మాయి ఇక్కడ స్టూడియోలో వచ్చింది ఈరోజు. పూరీ అనగానే పరిగెట్టుకొని వచ్చేసింది. సో మరి అషిక వచ్చేస్తావా? టేస్ట్ చేస్తావా? పూరీ ఇష్టమా నీకు? ఎంత ఇష్టం? చాలా ఇష్టమా? ఓకే మరి పూరీ టేస్ట్ చేస్తావా? నీకు చక్కటి పప్పు లోపల స్టఫ్ చేసిన పూరీ మరి తినేసే. ఎలా ఉంది చెప్పు? వేడిలేదు తినే. ఎలా ఉంది? ఇంట్లో అయితే ఏం చెప్తుంది ఆషిక?
యమ్మా యమ్మా చెప్పు. మా పాప మా వారిని అలాగే నన్ను చాలా చాలా ఇమిటేట్ చేస్తుంది. సో మీ అందరి కోసం ఒక్కసారి మా పాప ఎలా చెప్తుందో చెప్తుంది. సో చెప్పు, అందరికీ ఏం చెప్తావు నువ్వు? నమస్తే, సలాం వాలేకుం, సస్తియాకాల్, ఐఎమ్ యూసెఫ్ రాగినితుమా. ఓకే, ఇదండి మా పాప చేసేది. ఇంట్లో మా ఇద్దరిని రోజు టీవీలో చూసి లేదంటే ఇంటర్నెట్లో చూసుకుని ఇలాగే చెప్తూ ఉంటుంది. సో ఎంత తన పేరు చెప్పమన్నా చెప్పకుండా సంజయ్ తుమ్మ లేదంటే రాగిని తుమ్మ చెప్తుంది. సో మరి మీ ఇంట్లో కూడా ఇలాగే పిల్లలందరూ చూస్తూ మమ్మల్ని ఇమిటేట్ చేస్తున్నారు కదా. చాలామంది పిల్లలు మేము అక్కడ ఇక్కడ వెళ్ళినప్పుడు పిల్లలందరూ వచ్చి హాయ్ బాయ్ చెప్తూ ఉంటారు, అదిగో వారేవా అని పిలుస్తూ ఉంటారు. సో మరి మళ్ళీ కలుద్దాం మరికొన్ని వెరైటీ అయిన రెసిపీస్తో. కందిపప్పు స్టఫ్ పూరి తయారు చేయు విధానం. ముందుగా కందిపప్పుని కాస్త పలుకు మీద ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి చక్కగా మెత్తగా పిండి తడిపి పెట్టుకోవాలి. మరో బౌల్లో మిక్సీ చేసి పెట్టుకున్న కందిపప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు, గరం మసాలా, అల్లం ముక్కలు, కొత్తిమీర, ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంని తడిపి పెట్టుకున్న పిండి ముద్దల్లో స్టఫ్ చేసి పూరీల్లాగా రోల్ చేసి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి మంచి బంగారు రంగు వచ్చేంత వరకు. సో వేడి వేడిగా అయినా చల్ల చల్లగా అయినా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూశారు కదా ఈరోజు వంటకాలు. మరి రేపైతే మరిన్ని కొత్త వంటకాలతో మేము ముందుంటాము. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.